లింగం యాదవ్ గారు, అంటే ఆయన ఆశించడానికి కూడా మొదటిసారి ఓడిపోయిన దగ్గర నుంచి వైట్ హౌస్ మీద దాడి దగ్గర నుంచి ప్రతి దశలో అంటే అతని వ్యవహార శైలి ప్రపంచం మొత్తం దశాబ్దాలుగానే చూస్తుంది. అసలు మొదటిసారి గెలిచినప్పుడే చాలా ఆశ్చర్యం అనుకున్నారు. అంటే ఆ వ్యక్తికి మనుషుల పట్ల, మహిళల పట్ల, లేకపోతే వేరే జాతీయాహంకారం అంశాలు కానీ మరొకటి కానీ ఏ రకమైన క్వాలిటీ కూడా సభ్య సమాజంలో ఉండాల్సిన అతని మీద వచ్చినటువంటి స్కాండల్స్, సెక్స్ స్కాండల్స్, ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషికి ఉండాల్సిన అన్ని రకాల అవలక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి, అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా, మరి ఆ ప్రజల దురదృష్టం 2 సార్లు అధ్యక్షుడు కాగలిగాడు ఆయన. మరి అక్కడ ప్రజల మనస్తత్వం కూడా కొంత ఈ ధోరణికి, ఆ రేసిజానికి లేదు, పురుషాధిక్య సమాజానికి లేదు, మిగతా ప్రపంచాన్ని లెక్క చేయని ధోరణికి దీనికి మారుతుందేమో మనకు తెలియదు. కానీ బట్ ఇవాళ ఇది బహుశా నోబెల్ ప్రైజ్ రావటానికి మార్గం ఏంటో తెలిసినా తెలియకపోయినా రాకుండా ఉండటానికి ఇలాంటి వాళ్ళకి రాదని అయితే ఖచ్చితంగా వాళ్ళు తేల్చి చెప్పారు. బహుశా నాకు అర్థమైన మేరకు భవిష్యత్తులో కూడా ఇతనికి ఇచ్చే అవకాశం లేదు, ఇతను ఎంత తంటాలు పడ్డా, అన్లెస్ అక్కడ వాళ్ళ మీద దాడి చేస్తే తప్పితే. ఏం చెప్తారు లింగయాదవ్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు, అదేవిధంగా కో ప్యానలిస్టులకు. అంటే ఇవాళ మనం కూడా ఏ స్థాయికి వెళ్ళి అంటే ఇవాళ అమెరికా ఇంపీరియలిజం లో ప్రత్యేకించి ట్రంప్ గారు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క ఎక్కడైతే ఇవాళ రైట్ వింగ్, ఇవాళ మీరు అన్నారు ఇంత ముందుకే, ఎందుకు ట్రంప్ కూడా ఎగైన్ అంటే సెకండ్ టైం కూడా ఎలక్ట్ అయిందంటే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవాళ రైట్ వింగైజేషన్ అనేది చాలా పెరుగుతుంది. అంటే ఇవాళ మనం కూడా ఏ స్థాయికి వచ్చామంటే ఇవాళ ప్రపంచంలోనే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇవాళ ఎంతో మందికి గతంలో ప్రపంచంలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది గొప్ప గొప్ప ఇండియాకు సత్యార్థి, కైలాస్ సత్యార్థి కూడా ఆనాడు మలాలతో కలిసి వచ్చింది. అంటే ఇట్లాంటి సందర్భంలో ఇవాళ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం వెనుజులాలో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మరిడోకు వ్యతిరేకంగా పోరాడుతున్న మరియా కరోనా మచ్యుడోకు ఇవాళ నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే ముందుగా మన అందరం కూడా ఆమె యొక్క పోరాట పటిమకు ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. ఏ విధంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక మహిళకు వచ్చినందుకు మనందరం కూడా ముందుగా ఆమెకు మనం అభినందనలు తెలపాలి. అయితే ఇవాళ చర్చ ఎక్కడ జరుగుతుందంటే ఆమె పోరాట పటిమేంది, ఆమె ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతుంది, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉంది. ఇవాళ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళకు ఇవాళ చర్చ ఆమె గురించి కాకుండా ఎందుకు రాలేదని ఒక అగ్రరాజ్యం అంటే సోకాళ్ళు సూపర్ పవర్ అని చెప్పుకునే అమెరికాకు ఆ ట్రంప్ గారి గురించి మనం చర్చిస్తున్నాం. అది ఈ దేశంలో అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏ విధంగా ఇవాళ మీడియా గాని ప్రపంచం గాని అంటే ఈయనకి రాలే, మామూలుగా రాకపోతే వార్త కాదు, ఎందుకు రాలేదనేది పెద్ద వార్త చేసి పెట్టాడు ఆయన. అది సమస్య. నేను అదే చెప్తున్నా కటారి గారు. అంటే మనం ఎక్కడ పోతున్నాం అని, ఎటువైపు పోతున్నాం మనం? ఇవాళ ఒకవైపు ఏమో పోరాడింది ప్రజాస్వామ్యం కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మహిళ ఒకవైపు. ఇవాళ ఈ యుద్ధాలని ఇవాళ ఆయన చెప్తున్నాడు యుద్ధాలు ఆపిండని. ఏ యుద్ధాలు ఆపిండో మన అందరికి తెలుసు. ఒకవైపు ఇవాళ 2 సంవత్సరాల పైగా అదే విధంగా ఉక్రెయిన్, రష్యా, ఇవాళ అదే పాలస్తీనా, ఇజ్రాయిల్, ఇవాళ అదే విధంగా ఇజ్రాయిల్, ఇరాన్, ఈ యొక్క అమెరికా యొక్క యుద్ధ పిపాస అండి. మొదటి నుంచి కూడా అమెరికా యుద్ధ పిపాస అదే మనందరికీ తెలిసిందే. మనం ఎన్నో సార్లు కూడా పిల్లల పాఠాలు చెప్పినప్పుడు కానీ, మనం స్కూల్లో ఉన్నప్పుడు కానీ, కాలేజీలో చదువుకున్నదే అమెరికా యొక్క ఇంపీరియలిజం ఏ విధంగా ఉంటుందని. మరి ట్రంప్ గారు ఇవాళ దాదాపు 7 యుద్ధాలు ఆపిండు. 7 యుద్ధాలలో ఇండియా, ఎందుకంటే ఇవాళ ఇండియా గురించి మనం చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇదే ఈ దేశ ప్రధాని నా మిత్రుడు అని చెప్పిట్టు కదా. అమెరికా ఔడి మోడీ ట్రంప్ ఇవన్నీ చెప్పింది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని ఇవాళ మన ఇండియా మనమైతే అదృష్టం కొద్దీ ఆయన నామినేట్ చేయలేదులేండి, రాజకీయాలు. నేను చెప్తా వస్తున్నా. ఇదే ట్రంప్ గారు ఏమన్నాడు, అమెరికా ఇండియా పాకిస్తాన్ వారిని సీజ్ ఫైర్ చేసింది నేనే అన్నాడు. మరి ఈ దేశ ప్రధాని దాని కాంట్రవర్సీలో కొద్దిగానే లింగనాథ్ గారు ఇవాళకి కాంట్రవర్సీలు కాదండి. కటారి గారు నేను కాంట్రవర్సీ చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి వ్యక్తికి ఏ విధంగా ఇవాళ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారనేది, అసలు ఇట్లాంటి వ్యక్తి అర్హుడా అండి? ఈ కమిటీ కూడా ఎవరు నియమిస్తారండి? ఆ కమిటీలు 5 మెంబర్ జ్యూరీ కమిటీ ప్రపంచంలో ఉన్నటువంటి
వాళ్ళు చేసినటువంటి దేనికోసమైతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిర్రు, దేనికోసం దేని ఆరాట పడుతున్నారు, ఎవరి కోసం, పేద ప్రజల కోసం, సమానత్వం కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారు. మిగతా పీస్ ప్రైజ్ మన అందరూ చూసినప్పుడు ఎకనామిక్స్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో అవి డిఫరెంట్ లిటరేచర్ లో, కానీ పీస్ ప్రైజ్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మరి ఇట్లాంటి యుద్ధ పిపాస అయినటువంటి ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి ఏ విధంగా ఇస్తాడు? ఇవాళ అందుకే ప్రపంచం కూడా, మనం కూడా ఆలోచించాలి. ఇవాళ కాదు సార్, లింగనాథ్ గారు నా చర్చ ఏదో ఆయనకి ఇవ్వలేదు, అన్యాయం జరిగిపోయిందని కాదు. అంటే ప్రపంచ రాజకీయాల్ని ఒక అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఏ స్థాయికి దిగజారుస్తున్నాడు అన్న దాని మీదే నా చర్చ సార్. ఆయన ప్రకటనలో అది ఆయనకి రానందుకు ఏదో అన్యాయం జరిగిపోయిందన్న చర్చ కాదు, మళ్ళీ మీరు కూడా అపార్థం చేసుకోండి. అదే చెప్తున్నాండి. ఇప్పుడు మనం కూడా ఇవాళ చర్చ ఎవరి మీద జరగాలండి? ఇవాళ ఆమె పోరాటం పటిమ గురించి మాట్లాడాలి. ఆమె చేస్తున్నటువంటి దాదాపు 2 దశాబ్దాలుగా ఆమె పోరాడుతుంది ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు లేవు, స్వేచ్ఛ లేదు. మరి ఆమె గురించి మనం మాట్లాడాలి. ఇవాళ ఈయనకు రాలేదని ఈయనకి అదే చెప్తున్నా. ఇంతమందికి పెద్దలు కూడా ఇక్కడ మాట్లాడారు. రేపు భవిష్యత్తులో తనకు తానే ఒక అవార్డు పెట్టుకొని, నేనే నాకు ఎవరిచ్చేది, నేనే అవార్డు, నాకు నేనే సెల్ఫ్ డిక్లేర్ అవార్డు కూడా అమర్నాథ్ గారు చెప్పాక అర్థమైంది, ఖాయంగా జరుగుతుంది అది, గ్యారంటీ 2-3 నెలల్లోనే జరుగుతుంది. ఆయన ఓర్చుకోలేడు. అదే చెప్తున్నా. ఇవాళ ఇక్కడే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రైట్ వింగ్ ఏజేషన్లు జరుగుతుంది. వీళ్ళు ఆ ప్రజలు కూడా ఇట్లాంటి వ్యక్తులే ఎందుకు ఎన్నుకుంటారు అంటే వాళ్ళ కాన్షియస్ పవర్ తగ్గుతుంది. ఎంతసేపు రిలీజియస్ అనేది అక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు చూసి అమెరికా అధ్యక్షుడు ఎలక్షన్ లో అతను ట్రంప్ గారు మాట్లాడిన భాష విధానం ఇప్పుడు కాదు, ఎలక్షన్ లో కూడా ఆయన అదే చెప్తూ లోకాలిటీ, నేటివిటీని తీసుకొచ్చిండు. ఇవాళ ఇండియా లాంటివి, ఇండియా నుంచి దాదాపు వేలాది మంది ఏ విధంగా ఇండియాకు పంపిస్తుండు. అందుకే దయచేసి ఇవాళ మనం మాట్లాడవలసిన విషయం ఆ దేశం గురించి కాదు సార్, ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిదే, కానీ కనీసం దేశంలో ఉన్న వాళ్ళందరినీ సమానంగానే చూడాలి కదా. ఇప్పుడు ఆయన చూడండి అదే కదా, ఆయనకి మహిళలు అంటే చిన్న చూపు, అక్కడ ఉన్న నల్ల జాతి వాళ్ళు అంటే చిన్న చూపు. కటారి గారు 1 మినిట్, కటారి గారు ఇవాళ అమెరికన్లో బ్లాక్స్, వైట్స్ అండి ఏ విధంగా రేసిజం జరుగుతుంది, ఇవాళ ఇండియా మీద కూడా అటాక్లు ఏ విధంగా జరుగుతున్నాయి. సొంత దేశంలోనే ఈ రేసిజాన్ని ఆపని వ్యక్తి ఇక ఆయన ప్రపంచం గురించి, ప్రపంచ శాంతి గురించి ఏం మాట్లాడతాడండి? ప్రపంచ యుద్ధాలు ఆపినంటే ఎవరు నమ్ముతారండి?